నా పేరు తిమోతి. అది కడప. స్టార్టింగ్లో నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు మా విలేజ్లో చదువుకున్నా. అప్పుడు కూడా మా డాడీ లోకంలో ఉన్నాడు, రాజకీయంగా ఉండేవాడు. తర్వాత 6th to 7th మా విలేజ్ నుంచి 1 కిలోమీటర్లో ఉంటుంది డిస్టెన్స్లో, అక్కడ చదువుకున్నాను. అంటే ఈ యొక్క జర్నీ పీరియడ్లో నేను ఇంకా దేవుని రక్షణ పొందాల. మా డాడీ కూడా లోకంలో ఉన్నాడు, రాజకీయంగా ఉన్నాడు. తర్వాత 6th 7th ఉన్నాను. అందరూ ఈనాడు కరెక్ట్గా జాగ్రత్తగా వింటే మీ యొక్క జీవితంలో అనేక మేలు సంపాదించుకుంటారు. 6th 7th మాకు 7th పబ్లిక్ ఉంది, కానీ నేను డైలీ సండే స్కూల్ వెళ్ళేవాను. కానీ మా యొక్క కుటుంబం కూడా దేవునికి దగ్గర లేకుండా దూరంగా ఉన్నాము. అయినప్పటికీ దేవుడు మాకు 7th క్లాస్లో పబ్లిక్ ఉందన్నమాట. 7th పబ్లిక్లో దేవుడు నాకేం చేశారు అంటే, నేను బాగా చదివాను అనమాట. ఎప్పుడైనా క్లాస్ ఫస్టే. నేనైతే మా ఫ్రెండ్స్ నన్ను చూస్తే భయపడేవాళ్ళు. ఎందుకంటే నేనైతే కావాల్సిన లాస్ట్లో కూర్చునేవాడిని. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పరు. నేను లాస్ట్ కూర్చుంటే అందరికీ నిమిషంలో వాయించేవాడిని. అసలుగా నన్ను అయితే మొదలు తిట్టుకునేవాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే. అట్లా ఉన్నా అంటే 7th క్లాస్ పబ్లిక్లో ఫస్ట్ క్లాస్ వచ్చాను నేనే. అందరూ పక్కన రెడ్డి గారు ఉంటారు కాబట్టి ఇంత తక్కువ ఉన్నా కానీ వీళ్ళు ఈ విధంగా హై స్థాయిలో ఉన్నారని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలామంది ఆరేతరాన్ని పిలుస్తాడు, రెస్పెక్ట్తో తిమోతిని పిలుస్తాడు. కానీ అప్పుడు దేవుడు నమ్ముకోలేదు. ఆయన కానీ దేవుడు నన్ను నా బిడ్డ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్తాను, కొద్ది ఓపికతో మనసు ఉంచుకొని నా జీవితంలో దేవుడు నేను చెప్పుకోలేని విషయాలు చాలా చేశాడు. 7th క్లాస్ పబ్లిక్ అయిపోయింది. 7th క్లాస్లో మళ్ళా కిజ్జులో మండల లెవెల్లో కిజ్జు పెట్టారు. యాక్చువల్లీ ఫస్ట్ ప్రైజ్ మాకు రావాలి, ఫస్ట్ ప్రైజ్ మాకు రావాలి, మిస్ అయ్యింది. మళ్ళీ మా సార్ అయితే మమ్మల్ని బలగొట్టారన్నమాట. 7th క్లాస్లో మళ్ళీ ఫైనల్ అయిపోయిన తర్వాత పబ్లిక్ వచ్చింది, క్లాస్ ఫస్ట్ వచ్చేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ 8th వెళ్ళాలి. 8th వెళ్ళాలంటే మామూలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారా అని చెప్పి మా డాడీ 8th సేవకు వెళ్ళాడు. 8th సేవకి వెళ్ళాడు. అప్పుడు నల్గొండలో పరిసరాలు ఉన్నారు. అప్పుడు నేను 8th ఉన్నప్పుడు మా డాడీకి రూపాయి కాయిన్ వేసేవాడు అనమాట. 1 రూపాయి కాయిన్. ఇప్పుడు ఫోన్లు కూడా లేవు మాకు. ఆ రూపాయి కాయిన్ వేస్తే 60 సెకండ్లే మాట్లాడాలి. 60 సెకండ్లు అయిపోతే రూపాయి అయిపోయినట్టే. కానీ 1 రూపాయి 2 రూపాయలు పోతే నా ఖర్చులు మిగిలిపోయింది. ఒక 60 సెకండ్లే మాట్లాడాలి. డాడీ బాగున్నా, నాకు బాగున్నా అంతే. మా డాడీ అయితే నన్ను ప్రేమించి మా డాడీ నల్గొండ నుంచి నాకు కార్డు వేసుకొని మా సారింటికి ఫోన్ చేసేవాడు. నేను క్లాస్ మధ్యలో ఉంటే చూడండి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో. నేను క్లాస్లో ఉంటే మా సార్ వచ్చి నాకు చెప్పేవాడు, అరే తిమోతి మీ నాయన నల్గొండ నుంచి ఫోన్ చేశారా, నువ్వు వెళ్ళి మీ డాడీతో మాట్లాడుకోవాలి. చూసారా తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో. మనం ఎంత దూరం ఉన్నా ఫోన్ చేస్తే నేను మాట్లాడేవాడు డాడీతో చాలాసేపు మాట్లాడేవాడు. నేను చేస్తే 60 సెకండ్లు మాట్లాడేవాడిని. మా డాడీ చేసినప్పుడు 10-15 నిమిషాలు మాట్లాడిన విషయాలు చెప్పేవాడిని. నా డబ్బులు కూడా నాయన సారికి వేసేవాడు, సార్ ఇచ్చేవాడు. ఇంకా 10th పబ్లిక్ వచ్చింది. మనం ఏం చేస్తాం, 10th పబ్లిక్లో అయితే మా అమ్మ రావాలి, మా అన్న రావాలి, మా బంధువులు రావాలి, నాకు భయం వేస్తుందండి. నేను పబ్లిక్ రాసేటప్పుడు నా దగ్గర గౌరవం లేదు, నేను అక్కనే. అప్పుడు నేను బైబిల్ చదువుకున్నామని, రక్షణ ఉంది, రక్షణ లేదు వదిలికే. దేవుని బైబిల్ చదువుకున్నామని, చర్చికి వెళ్ళేవాడిని, సండే స్కూల్ వెళ్ళేవాడిని. అయితే పబ్లిక్ నా దగ్గర గౌరవించేవాడు. ఎగ్జామ్ రాసి బయటకు వస్తే అందరి తల్లిదండ్రులు వచ్చి ఎగ్జామ్ రాశాడు. నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు. అయినా కానీ మా డాడీకి మళ్ళీ ఫోన్ అని చెప్పేవాడిని. అయితే మా సార్ అదే చెప్పారు, మీరు గుర్తుపెట్టుకొని పబ్లిక్ ఉండే 10th పబ్లిక్ మ్యాథ్స్లో లాస్ట్లో గ్రాఫింగ్ ఉంటారన్నమాట, మెథడ్ ఉంటే అరే మీరు కంపల్సరీ గ్రాఫ్ అది నెంబర్ వేయాలని చెప్పాడు. లాస్ట్లో చెప్పాడు, కానీ నేను అదే మిస్టేక్ చేశాను. మళ్ళీ వచ్చినాక సార్ అడిగాక నేను తప్పు చేశాను. నాకు మ్యాథ్స్ 10 వచ్చినాయంటే 95 వచ్చాయి. కానీ ఆ గ్రాఫ్ వేసింటే నాకు 100 వచ్చేది అనమాట. రాలే. మా సార్ చెప్పాడు, నచ్చాడు, తిట్టాడు, ఎందుకు రాని చెప్పేసి. అప్పుడు నేను 3rd వచ్చాను. అలా ప్రైవేట్ స్కూల్లో 3rd వచ్చాను. మళ్ళీ మా హాస్టల్లో నాకు మా ఫ్రెండ్ ఫుల్ పోటీ. ఇంకోటి కూడా చెప్తాను మీరు వినండి. నేను పబ్లిక్లో నైట్ మాకు కరెంట్ ఉండదు. మా హాస్టల్లో కరెంట్ లేదని మేము ఏం చేసేవాని అంటే, నైట్ అంతా పనుకుంటా మధ్యలో 2 లేస్తాను. 2 లేసి 5 చదువుకుంటా, మళ్ళీ 5 పనుకొని మళ్ళీ 8-9 దాకా నిద్రపోతాను. అట్లా మీరు స్టడీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. అట్లా చదివేవాడిని.
పబ్లిక్ వచ్చినప్పుడు మా సారు 4 గంటలకు వచ్చేవాడు. మా వార్డెను సార్ చాలా మంచివాడు. ఆ యొక్క హాస్టల్ కావాలి కూడా నాకు ఇచ్చేవాడు. అప్పుడు ఎవరిని ఉంటాయి కదా కిరాణా రైస్ అంతా మొత్తం నేనే ఇచ్చేవాడిని. మా వంట మాస్టర్ నాకేం చేసేవాడంటే, నేను వాళ్ళకి సరైన సరుకులు ఇచ్చేవాడిని, కానీ నాకు పల్లీలు వేయించి పెట్టేవాడు. చూడండి ఎంత ప్రేమో. ఆ పల్లీలు తీసుకెళ్తే మా ఫ్రెండ్స్ అంతా నా దగ్గరకు వచ్చేవాళ్ళు, మరి నాకు కూడా పెట్టురా అని చెప్పేసి. ఇంకా అట్లా జరిగిపోయింది. 10th అయిపోయిన తర్వాత నాకు ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు. తర్వాత ఏపీఆర్టీసీ రాసిన మంచి ర్యాంక్ వచ్చింది, కానీ నాకు గైడ్ చేసేవాళ్ళు లేకుండా రాయచోటి రామపురం గ్రూపుల్లో నాకు సీట్ వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత నేను వెళ్ళాను. మేడం ఫస్ట్లో క్లాస్ ఇంగ్లీష్ బాగా చెప్పింది, బాగా విన్నా. సాయంత్రం చదువుకుంటున్నా. మా సీనియర్ వచ్చి అక్కడ ఓటు పెట్టి క్రికెట్ ఆడుతున్నాను నా ముందే. ఆయన చూసి భయపడి ఒక సీనియర్ని అడిగాను, అన్నా నేను ఉండలేకపోతున్నా, నా తెలియదు మళ్ళీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇలా జీరాక్స్లో ఇచ్చాను సార్ గారు. అన్నా నేను ఉండలేకపోతున్నా, నేను వెళ్ళిపోతున్నా అంటే, సరే తమ్ముడు నువ్వు ఈ దారి నుంచి వెళ్ళి స్ట్రైట్ వెళ్ళిపోవాలి తమ్ముడు అన్నాడు. సరే అని చెప్పి మధ్యాహ్నం క్లాస్ డుమ్మ కొట్టి గిట్టాన్ని సర్దుకున్నా. కొద్దిగా గిరించి అక్కడ రన్నింగ్ చేసుకుని వెళ్ళాను. తిరిగి చూస్తాను, వచ్చి నన్ను పట్టుకెళ్తారని చెప్పేసి అట్లా ఇలా ఎక్కేసేసి వచ్చేసి తర్వాత డాడీకి ఫోన్ చేశాను. ఆయన నేను ఉండలేను, వస్తున్నాను అని ఇష్టం రావడంతో నేను అప్పుడు డాడీకి దగ్గరికి నల్గొండకి వెళ్ళాను. నల్గొండ వెళ్తే అప్పుడు నాకు ఏం చేశారంటే, అప్పుడు డాడీ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయించారు. మా మమ్మీ ఇంటికి వచ్చడానికి మా డాడీ గొడవ, వాడిని గవర్నమెంట్ కాలేజ్ చదివించినావు, వాడు ఏం చదువు చెప్తున్నా ఏం లేదో అని చెప్పేసి మా మమ్మీ ఒకటేమైనది. అయినా కానీ మాకు తెలుసుకుంటే ఆ స్కూల్లో ఉన్నా. కానీ అక్కడ అందరు తెలంగాణ కదా, అట్లా ఉన్నాడు. అప్పుడు నేను ఒక్కడే ఏమన్నా అంటే నా పేరు తిమ్మొద్దని చూసాను, నాకు కడపడా అన్నాడు అని ప్రతి డౌట్ అడిగితే సార్లకు అర్థం కాదు. అంటే నా భాష వాళ్ళకు అప్పుడు మనకు లాంగ్వేజ్ మిస్కమ్యూనికేషన్లో నేను బోర్డు దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి అర్థమయ్యేది అనమాట. అట్లా అర్థమైపోతుంది. తర్వాత అక్కడైనా కానీ దేవుడు ఏంటంటే, నేను మ్యాథ్స్ చేస్తే నా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చి నా చూసి రాసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అక్కడ ఫ్రెండ్స్ కూడా అలా వెళ్ళిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మార్క్స్ వెళ్ళేసి నాకు 445 వచ్చినాయి. దాంట్లో నాకు హైయెస్ట్ మార్క్స్ ఎలా వచ్చింది తెలుసిన, ఫిజిక్స్లో 59 మార్క్స్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ 9 తెలుసా, 60 మార్క్స్. దేవుడు ఎలా చేశాడు చూసినా, 1 మార్క్ పంపిస్తుంది సార్ రాశాడు. ఏమన్నా మ్యాథ్స్లో తక్కువ వచ్చినాయి, కానీ ఫిజిక్స్లో 50 వచ్చినాయి, 50. తర్వాత మంచిగా వచ్చినాయి. సెకండ్ ఇయర్లో బాగా చదివాను, కానీ సెకండ్ ఇయర్లో తక్కువ వచ్చినాయి. నాకు రిపోర్ట్లో ఇంటర్మీడియట్లో 80/57. ఎంత సాల్వేషన్ కాకముందే ఏది విషయాలు చెప్పేది అని ఆలోచించుకుంటా. అంటే 80/57 వచ్చిన తర్వాత స్కాలర్షిప్ కోసం ఎంసెట్ రాశాను. ఎంసెట్ కూడా మంచి మార్క్స్ వచ్చినాయి, ర్యాంక్ కూడా వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు దేవుడు మాకైతే డబ్బులు ఏం లేదు, డాడీ పరిచయంలో ఉండేవాడు. గుర్తుపెట్టుకోండి, నేను చాలా స్ట్రగుల్ పడినాను. అంటే డాడీ విషయంలో అంటే డబ్బు లేని పరిస్థితులు అనమాట. డాడీకి 7,000 వచ్చే, డాడీ నాకు 4,000 అప్పించేవాడు, 3,000 డాడీ చదువుకునేవాడు అనమాట. అట్లాంటి పరిస్థితి మాది. అయితే నాకు కంపల్సరీ ఫస్ట్కు ఆయన ఎవరిని అడుక్కోనైనా ఫస్ట్కు నాకు 4,000 వేసేవాడు, హాస్టల్ ఉంటాయి కాబట్టి. తర్వాత 4-5 నెలలు ఫస్ట్ ఇయర్ హాస్టల్ ఉంటే బీటెక్లో ఫస్ట్ ఇయర్ మంచి కాలేజ్ సీట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైందంటే మాకు 12,000 మా కాలేజీ ఫీజు, 12,000 మా డాడీ దగ్గర లేదు. ఎంతమంది అడిగారు, ఫీజు కడితే నా కాలేజ్ సీట్ వస్తుంది, లేకపోతే కాలేజ్ సీట్ రానప్పుడు ఏమైందంటే, అప్పుడు మా బాబాయ్ విజయవాడ బాబాయ్, ఆయన అడిగితే ఆయన ఇచ్చాడు. ఆయన పాజిటివ్ కూడా ఆయన ఇచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఆ స్థితిలో వయసు రాసేవాడి ఫీజు మాకు పెట్టారన్నమాట. ఆ ఫీజు మాఫీతోనే నేను చదివాను. చదివిన తర్వాత ఫస్ట్ ఇయర్ చూడండి, ఫస్ట్ ఇయర్లో నాకు October 10, 2009లో దేవుడు నాతో మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడంటే, యోహాను సువార్త చదవడం, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశం
వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని అంతర్యం ఎరిగినవాడు. చూసారా, ఇది లాస్ట్ వచ్చిన నా ఉదయం టచ్ అయినవాడు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. అవును ప్రభా, ఇన్ని రోజులు అంటే దాదాపు 17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయి 17 సంవత్సరం చిన్నప్పటి నుంచి ఇప్పుడు చేసిన పాపాలన్నీ ప్రభా నేను లెక్క చెప్పాలి ప్రభా అని చెప్పేసి అప్పుడు దేవుడి దగ్గర పశ్చాత్తపడి, అప్పుడు కూడా ఎలా అంటే హాస్టల్ ఉందన్నమాట. హాస్టల్ దేవుడు నాకు ఇచ్చాడు. హాస్టల్లో పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళకు అనాశ్రమంలో ఆ సీట్ ఇచ్చారనమాట. ఆడేటప్పుడు కూడా ఆ సారు హాస్టల్ పిల్లలకు ఫ్రీ ఇచ్చేవాడు ఆ సీట్కి. నాన్న పాస్టర్ అని చెప్పి ఆ సీట్ ఫ్రీకి ఇచ్చారు. ఫ్రీకి ఇచ్చిన తర్వాత చదువుకున్నాను. ఇక చూడండి, నేను విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో నాకైతే ఇంగ్లీష్ ఏం రాదు. చిన్నప్పటి నుంచి కూడా తెలుగు మీడియమే. వాళ్ళు ఏం చెప్తే నాకు ఏం అర్థం కావట్లేదు. మా మేడం ఫిజిక్స్ మేడము బీటెక్ ఫస్ట్ ఇయర్లో లేదు, నన్ను ఆన్సర్ అడిగింది చెప్పలేకపోతే అందరూ నన్ను నవ్వాడు మా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు రాదు కాబట్టి సరే అని చెప్పి అట్నే ట్రైన్ చేసుకుంటూ అట్లా ఉన్న తర్వాత అది రక్షణ పోయిన తర్వాత బాప్టిజము ఏప్రిల్ 4న తీసుకున్నాం అన్నమాట. ఎప్పుడు 2010 మే నెలలో 2010 మే నెలలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను, చదువుతున్నాను. దేవుడు ఫస్ట్ అంటే మాకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, సెమిస్టర్ వైజ్ ఉండవు. ఫస్ట్ ఎగ్జామ్లోనే 73% వచ్చింది నాకు. కానీ నా ఎమ్మటి చదువుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చైతన్య నారాయణ గారు చదువుకొని మంచి స్కూల్లో చదువుకొని మంచి మెరిట్ స్కూల్ మెరిట్ పిల్లలు అయిపోయి కూడా వాళ్ళు సబ్జెక్ట్ మ్యాథ్స్లోకి వెళ్ళారు. దేవుడు నన్ను కాపాడి ఏం చేశాడు తెలుసా, బీటెక్లో నాకు మంచి పర్సెంటేజ్ ఇచ్చాడు. ఇంకా అయిపోయింది, దేవుడు నమ్ముకున్నా, మంచిగా అనుకున్నా దేవుడు. కనీసం అనేక సోదరులు మా ఫ్రెండ్లు శనివారం రోజు సాయంత్రం డొమ్మ అంటాడు. బీటెక్లో తెలుసు, శనివారం మధ్యాహ్నం అయితే కాలేజీ కొట్టి బయటికి రావాలి. అవిలో తెలుస్తూ ఉంటుంది అన్ని విషయాలు చదువుతుంది కాబట్టి. శనివారం మధ్యాహ్నం డొమ్మ కొట్టి పోయేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే శనివారం మధ్యాహ్నం నుంచి స్విమ్మింగ్ పూల్ కన్నా సినిమాల కన్నా ఏదో విధంగా పోయేవాళ్ళు. నన్ను ఎట్లా లాక్కెళ్ళాలని చూస్తున్నాను. ఒకరోజు మా ఫ్రెండ్ ఇది ఎట్లయినా ఇక్కడ సినిమా తీసుకెళ్ళాలని నేను ట్రై చేశాడు. బస్సు రన్నింగ్లో ఉంది. నేను ఇంకా నన్ను ఆల్రెడీ వాళ్ళని ఆ మాట కూడా వింటున్నాను. బస్సు స్లోగా పోతుంది అనమాట. ఇంకా నా బ్యాగ్ విసిరేసి దిగేసిన, ఇంకా బస్సు వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు తప్పించుకున్నా. మా బీటెక్ ఫస్ట్ ఇయర్లో కూడా ఇంకా మీకు కల్చర్ తెలియదు, బీటెక్లో పబ్బులకు షికార్లకు వెళ్తారు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో మా ఫ్రెండ్స్ నన్ను రావాలని నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. కానీ నేనేం చేసేది, వస్తున్నానని చెప్పేసి ట్రైన్ ఎక్కేసి మా ఇంటికి వచ్చేసాను. అప్పుడు మిస్ అయ్యాను అనమాట. అప్పుడు దేవుడు నమ్ముకున్నా కాబట్టి. అలా అయిన తర్వాత సెకండ్ ఇయర్ నడిచింది, మంచి మార్క్స్ వచ్చినాయి. థర్డ్ ఇయర్ ఇంకొక టెంప్టేషన్స్ వచ్చింది అనమాట. థర్డ్ ఇయర్లో ఏమొచ్చింది తెలుసా, థర్డ్ ఇయర్లో ఎగ్జామ్ బాగా రాశాను అనమాట. యాంటమ్ వేవ్ ప్రాపగేషన్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో. ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాను. ఫస్ట్ నా లైఫ్లో నా చదువులో ఫస్ట్ సారి ఫెయిల్ అయినప్పుడు ప్రభా అని ప్రార్థన చేసుకున్నా. డాడీ చెప్పాడు, డాడీ అరిశాడు, ఏం నువ్వు రాసిన వాళ్ళని అరిశాడు. కానీ సరే ఫెయిల్ అయ్యని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాస్తే 80 మార్క్స్ వచ్చాయి 100కి. కానీ దేవుడు కృప ఎలా ఉంటుందంటే ఆయన బిడ్డలల్లా చాలా అత్యున్నతంగా ఉంటుంది. మనం అయితే ఊహించలేము. కానీ అలా అయిన తర్వాత బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత 4th ఇయర్లో నాకు మళ్ళీ ఇంకో టెంప్టేషన్. హాస్టల్లో ఉన్న నైట్ 12 గంటలకు భయంకరమైన నొప్పి వచ్చింది అనుకో. నొప్పి వచ్చింది, నేను ఏం చేయలేకపోతే పక్కన చెప్తే అన్నండి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే నాకు కామెల్ అయినాయి, అది జాండీస్. అప్పుడు ఫుడ్ ఉండదే ఉండదు. మా కాలేజీ హాస్టల్ అయితే మా హాస్టల్ అటుపక్క ఊర్చూరు అంకులు చేసి ఉంటుంది. కేసీఆర్ దగ్గర బండ్లగూడ దగ్గర హాస్టల్ మాది. శంషాబాద్ దగ్గర బండ్లగూడ ఉంది, అక్కడ కాలేజీ. అంటే నేను నైట్ 6:30కు బయలుదేరితే కానీ నేను ఈసీఎల్ క్రాస్ రోడ్కి వచ్చి ఈసీఎల్ క్రాస్ రోడ్ నుండి వయా ఇట్లా ఉప్పల్కి వచ్చి, ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వచ్చి, ఎల్బీనగర్ నుంచి మన డిఆర్డీలో వచ్చి వేదానికి వచ్చి అట్లా అంటే 3-4 బస్సులు మారాలి. అట్లా కష్టంగా అట్లా మళ్ళీ రిటర్న్లో కూడా పోయాక నైట్ 8 అవుతుంది. ఇంకేం చదివేది అనమాట. ఎందుకంటే పేద పరిస్థితి కాబట్టి, డబ్బులు లేని పరిస్థితి కాబట్టి హాస్టల్ అక్కడ ఉండి చదువుకున్నా. అయితే అపెండిక్స్ ఆపరేషన్ వచ్చే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉండి ఏమంటారు అంటే ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయడానికి మళ్ళీ ఇతనికి కామెలు ఉంటాయి, కామెలు లేదంటే మళ్ళీ నొప్పింది అన్నమాట భయంకరంగా. ఉన్న తర్వాత ఆ నుంచి డైరెక్ట్ మన
నాగరం దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, విజయ హాస్పిటల్ అని. అక్కడ వెళ్ళాము. మానేచ్చి వాళ్ళు ఇక్కడ కాదన్నాడు. గాంధీకి వచ్చాము. గాంధీకి వస్తే నన్ను పండబెట్టారు. అందరూ నవ్వుతున్నారు. ఆ ప్రాక్టీస్ డాక్టర్స్ ఉంటారు కదా, నాకు నొప్పి వస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతుంటున్నారు. డాడీ ఏం అంటే మళ్ళీ తీసుకొచ్చేసి ఎబ్రోన్కి వచ్చినాం. చూడండి ఎబ్రోన్ పండుకోంటే కొరినకలు వచ్చి మా దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసి ఏ కాదని చెప్పి ప్రేయర్ చేసి ఉస్మానియాకి ఫోన్ చేశారు. ఉస్మానియాకి చేస్తే టాప్ నర్సు సిస్టరు మన వాళ్ళే, అంటే మన ఎబ్రోన్ సావాస్నే పిలిచారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. కానీ ఇంకొక విషయం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఆపరేషన్ సక్సెస్ కావచ్చు, లేదంటే నీకు చనిపోవచ్చు అని మా నాన్న చెప్పాడు. మా నాన్న అయితే భయంకరంగా ఏడ్చాడంటే నేను అప్పుడే చెప్పిన, డాడీ నేను దేవుణ్ణి నమ్ముకున్నా, చనిపోతే నేను దేవుని దగ్గర ఉంటా, బతికితే నేను ఉంటా ఈ లోపల ఒక్కటే మాట్లాడాను. అన్నందుకు డాడీ ఏడ్చాడు. లోపల పోయిన తర్వాత చాలా బాగా చూసుకున్నాడు డాక్టర్లు. తిమోతికి ఒక ఇంజక్షన్ ఇస్తున్నా అన్నారు. సరే మేడం ఉన్నా. అప్పుడే మత్తులు వెళ్ళిపోయినా. లోపల పోతే 3 సార్లు కరెంట్ పోయిందట. మా డాడీ ఏడుస్తున్నట్టు అమ్మ చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత మా డాడీ ఏడుస్తూనే ఉన్నారన్నమాట. బయటకు వచ్చిన తర్వాత నాకు ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు 3 గంటలకు మెలకు వచ్చింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎట్లుందో. వార్డులో దాదాపు మీరు అంటే ఉస్మానియా చూసినారు. ఒక వార్డులో చూస్తే అటు 50 మంది ఇటు 50 మంది ఉంటాడు. 100 మంది ఉంటాడు. 100 మంది ఎవరు పట్టించుకుంటూ లేదు, ఏం తెలియదు. కానీ 100 మందిలో మెయిన్ డాక్టర్ వచ్చిందనుకో ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు. సెంటర్లో ఉంటాడు ఆయన, నా దగ్గరికి వస్తాడు. వాళ్ళ ఊరి దగ్గర పోడు. ఫస్ట్ నా దగ్గరకు వచ్చి చూసిన తర్వాతనే ఓకే బాగుందన్న తర్వాతనే వాళ్ళ దగ్గరికి పోతాడు. అంటే దేవుడి పిల్లల పక్షిన దేవుడు ఎలా ఉంటుందంటే అలా ఉంటాడు. అయిపోయిన తర్వాత అక్కడ నర్సు కూడా, ఒక సిస్టర్ కూడా, ఆమె కూడా మా సహవాసం అంట. ఆమె కూడా అన్నీ చెప్పింది అనమాట ఇట్లా అని చెప్పేసి. అది అయిపోయింది. అప్పటి నుంచి బయటపడినా దేవుడి కావాలా. అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కాబట్టి డబ్బులు మా కాడ ఏం లేవు. తర్వాత గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి అంబులెన్స్ని తీసుకొచ్చి, అప్పుడు డాడీ సేవలో ఉన్నాడు. పరిచయం ఉన్నప్పుడు అంబులెన్స్ తీసుకొచ్చి ఇంటికి ఇచ్చారు. వాళ్ళు డబ్బులు కూడా మాకు ఇచ్చారు. ఏదో రిటర్న్ ఇస్తారంట, ఆ డబ్బులు కూడా మాకు ఇచ్చారు. అది అయిపోయింది. బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి అందరూ యవనస్తుడు. మా డాడీ చెప్పిన మాట ఒకటి ఇట్లే వినడం వల్ల 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేసిన. గుర్తుపెట్టుకోవాలి. మీరు డాడీ ఎందుకు చెప్తారని ఆలోచించుకోండి. 5 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ అయిందంటే మా డాడీ ఏమన్నా అంటే 2013లో బీటెక్ అయిపోతే నువ్వు బ్యాంక్ కోచింగ్ ఎందుకు అన్నాడు. సార్ డాడీ ఎందుకు నాకు బ్యాంక్ కోచింగ్ ఎందుకు, నాకేం అవసరం, నేను బీటెక్ చదువుతున్నా, నేను ఐఏఎస్ చదువుతానని చెప్పేసి. సరే నీ ఇష్టం రాన్నాడు. ఐఏఎస్ చదవడానికి మాకు ఫీజు ఎంత అప్పుడు 80,000 కోటింగ్. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనమాట. అది ఈక్వల్ టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరు అయినప్పుడు అది ఏమైందంటే 2 సార్లు ఆబ్జెక్ట్ అయింది కానీ డిస్క్రిప్ట్ రాలేకపోతున్నాను. డిస్క్రిప్ట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలియదు కాబట్టి ఇంగ్లీష్ రాదు కాబట్టి అలా అయిపోయిన తర్వాత చూడు మళ్ళా తర్వాత మా డాడీ అంటే ఏమనుకున్నారే నాకు డబ్బులు ఎవరైనా ఇష్టం ఉన్నాడు. ఇంకా తర్వాత మళ్ళీ ఇంట్లో ఏం చేసిన మళ్ళీ వరాకిల్ డేటాబేస్ అని సాఫ్ట్వేర్ ఆ కోర్స్ నేర్చుకున్నాం ఒక 5-6 నెలలు. వాళ్ళు ఏమన్నాడు కోర్స్ నేర్చుకున్న తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ పెట్టాలి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలన్నాడు. నేను ఉదాహరణ దేవుడు నమ్ముకుంటా పెట్టినా అంటే నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ రాదన్నాడు. అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసా. వచ్చిన తర్వాత మళ్ళీ డాడీ అన్నాడు. డాడీ ఏంటంటే నేను ఇష్టం రాన్నాడు. డాడీ మళ్ళీ బ్యాంక్ కోచింగ్ వెళ్తాను. చూడండి అది డాడీ చెప్పినప్పుడు వెళ్ళింటే నాకు 5 years నా లైఫ్లో కలిసి వచ్చేది అనమాట. బ్యాంక్ కోచింగ్ వెళ్తానని అక్కడ మహేంద్ర యూనివర్సిటీలో అగ్రిమెంట్ తీసుకున్నా. అప్పుడు ఎప్పుడు వచ్చాను 2016లో వచ్చాను ఇక్కడికి నంద్యాలలో. అప్పుడు 2015 నాది 2013లో బీటెక్ అయిపోయింది. 2017లో ఇక్కడ లాస్ట్లో డిసెంబర్లో వచ్చాను. 2016లో వచ్చిన తర్వాత వచ్చిన 6 నెలలకే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఫస్ట్ ఇంటర్వ్యూ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీసర్, స్కేల్ 1 ఆఫీసర్ వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు నేను వచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు. కానీ నేను మా ఫ్రెండ్ ఏం చేశాడు, నాకు మార్క్స్కి వచ్చిన వాడు విజయవాడ తీసుకున్నాడు. నేను హైదరాబాద్ సెంటర్ తీసుకున్నా. మన విజయవాడ సెంటర్ వాళ్ళు తెలుగు చేస్తారు కాబట్టి వాడికి జాబ్ వచ్చింది, నాకు జాబ్ రాలేదు. అది అయిపోయింది. మళ్ళీ 2016 నవంబర్లో మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చింది, మళ్ళీ అయిపోయింది. తర్వాత 2017లో మళ్ళీ మేలో సిండికేట్ బ్యాంక్ వచ్చింది ఇంటర్వ్యూ, అది వచ్చింది, అయిపోయింది. అంటే నా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉంటుంది అనమాట. కొందరు ఏమంటారు ఎగ్జామ్ రాస్తారు అయిపోయింది నాకు చదవడం అనమాట. ప్రిపరేషన్ కంటిన్యూ అంటే ఏదైనా నువ్వు సక్సెస్ సాధించవచ్చు అనమాట. అయిన తర్వాత 2017లో అంటే అయిపోయింది. 2018లో జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మా డాడీ అన్నాడు, రే నా దగ్గర డబ్బు లేదు, సంఘంలో కూడా అనుకూలించడం లేదు, ఇక్కడ సంఘంలో ఉంటారు కదా. నేను చాలా పే చేసిన, నాకు తెలుసు సంఘస్థులు పాస్టర్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో నాకు చాలా విషయాలు అనుభవించిన. నేను నా కళ్ళారకు చూశాను, కానీ నేను ఎవరేమలేదు నాకు అందుకని నాకు చాలా
చాలా ఇష్టం సేవకులు అంటే, ఎందుకంటే సేవకులు కుమారుడు కాబట్టి అసలుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట వినాలి, అంతే. వినకపోతే నువ్వు వెళ్ళిపోన్నాడు అని మా డాడీ కూడా అసలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన కానీ మా డాడీ కూడా గట్టిగా చెప్పేవాడు. ఆయన కానీ వెళ్ళిపోయి అంటే చాలాసార్లు వెళ్ళాము. ఆయన కానీ అట్నే అయిన తర్వాత లాస్ట్లో 2018 రిపోర్ట్లో మా డాడీ ఫోన్ చేసి నాకు డబ్బులు ఉన్నాయా, సంఘాలు కూడా అప్పులు ఇచ్చినప్పుడా ఏడు కూడా కానకపోవడం లేదా, నువ్వు ఇష్టం అన్నాడు. అంటే ఒక్కటే మాట, డాడీ నువ్వు నన్ను ఈ యొక్క 2018 డిసెంబర్ వరకు భరించాలి, లేకపోతే నా పరిస్థితి నేను ఇబ్బంది అయితే మళ్ళీ బయట పోయి మళ్ళీ కోర్స్ నేర్చుకోవాలని జాబ్ అని చెప్పేసి నేను ప్రిపరేషన్లో అన్న తర్వాత 2018 మేలో ఒక ఎగ్జామ్ రాసిన, ఎస్బీ క్లర్క్ వచ్చి నోటిఫికేషన్ రాసిన, ఫిలిమ్స్ అయిపోయింది. ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోగలరు, ఎగ్జామ్ స్టార్టింగ్ అయినా ఎండింగ్ అయినా ఎగ్జామ్ స్టార్టింగ్లో ప్రేయర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? యాకోబ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుంది? మీ జ్ఞానం పొందుకోవడం వల్ల నన్ను అడుగుడి బాగా దయచేస్తాను దేవుడు అనమాట. కొలసి 2:3 ఏముంటుంది? బుద్ధి జ్ఞానములు సర్వసంపదలో ఆయనలో గుర్తమైనవి. ఈ వచనాలు పట్టుకొని మీరు ప్రేయర్ చేసుకొని స్టార్టింగ్లో కూడా చేసుకోవాలి ప్రేయర్. నాకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందా మినిట్ టైం పడుతూ ఉంటాను, అంటే 5 minutes నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎగ్జామ్ స్టార్టింగ్ అంటే నా యొక్క హార్ట్ బీట్ ఎంత కూడా అంత ఉంటుంది, ఏ పేపర్స్లో ఏ క్లాస్ పోయిందని. అట్ అయిన తర్వాత అది అయిపోయింది. తర్వాత ఆగస్టులో మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే పేపర్ అయితే చాలా హార్డ్ వచ్చింది అనమాట. అతడికే 200కు కట్టాప్ ఎంత మాకు అప్పుడు 60 కట్టాపు అయితే పేపర్ బాగా వచ్చింది. రిజల్ట్ వచ్చాయి. మా ఫ్రెండ్స్ ఏం చేశారు అంటే, చూశాను నేను చాలామంది అందరూ కూర్చొని టైంపాస్గా సూడో గేమ్ ఉంటుంది కదా, లూడో ఉంటుంది, లూడో గేమ్ అని అది ఆడుతూ ఉంటారు అని ఉంటాయి. డిఫరెంట్ అలవాట్లు ఉంటా ఉంటాయి అనమాట. నేనైతే ఏం ఆడినమాట, ఏదో వాడమైనా చదువుకోవడం అంటే. వాళ్ళు రిజల్ట్ వచ్చింది, అందరు ఎగ్జామ్స్ పక్కన పెట్టేసి గేమ్ పక్కన పెట్టి ప్రతి ఒక్క రిజల్ట్ చూసుకున్నాను. రిజల్ట్ ఎవరికి కాలేదు. తర్వాత నన్ను లేపాడు, నా రిజల్ట్ చూసుకున్నాను. నేను ఎవరు చెప్పలా, నేను మెయిల్ తీసుకొని వాళ్ళందరూ అక్కడ వచ్చారు. ఒక నెంబర్ కొడుతూనే ఉన్నా. లాస్ట్ ఫైనల్ వచ్చి నా నెంబర్ వచ్చింది. గట్టిగా అడిచినాడు నేను ప్రవానికి స్తోత్రం ప్రవాన. తర్వాత మా డాడీకి ఫోన్ చేస్తే డాడీ సంతోషపడాలా. డాడీ అయితే భయంకరంగా ఏడ్చాడు. ఇప్పుడు అంటే మా ఊళ్ళో అంటే నన్ను అంటే చాలా అవమానించాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆయన ఉండదు కదా, అక్కడ వెళ్ళారు కదా, ఇల్లు వెళ్ళారు కదా, మనకి ఏం జాబు రాదు, వాడు ఏం చదవలేడు అని చెప్పేసి మా సొంత తాతనే ఆయన ఎందుకు ఫినాన్స్ చదివారు మరొకటి రాసుకోవాలి చాలామందిని అన్నారు. అయినప్పటికీ కష్టపడి చదువుతే దేవుడు ఇస్తే డాడీ లాస్ట్ ఏడ్చాడు అనమాట. భయంకరంగా ఏడ్చి నేనేం చెప్పాను, డిసెంబర్లో జాబ్ కొడతా అని చెప్పిన. దేవుడు నాకేం చేశారు, సెప్టెంబర్ 25న రిజల్ట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ అక్టోబర్లో అన్ని మెడికల్ అయిపోయినాయి. డిసెంబర్ 3న జాబ్లో జాయిన్ అయిపోయినా. డిసెంబర్లో 2018 డిసెంబర్ 3న జాయిన్ అయిపోయినా. దేవుడు అట్లా చేశాడు. ఒకటి ఏమైనా గుర్తుపెట్టుకోవాలి మీరు, అంటే డాడీ చాలా కోసం కష్టపడి నా కోసం. కానీ నేనంటే మీ దగ్గర చెప్పుకోవాలంటే డాడీ నా యొక్క నేను సంపాదించిన డబ్బులు తినలేకపోయాను అనమాట. అది బాగా అనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులు కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు మన కోసం బాగా కష్టపడతారు, కానీ వాళ్ళ శ్రమను మీరు వృధా చేయొద్దు. వృధా చేస్తే ఒకప్పుడు తల్లిదండ్రులు లేనప్పుడు మీరు చాలా బాధపడతారు. నా తండ్రికి నేను ఇంత మోసం చేసిన, నా తండ్రికి నేను ఇంత చేయలేదు, ఇంత చదువుకున్నా నాకు జాబ్ లేదంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారంటే మీకు చెప్పడు. వేరే వాళ్ళని జాబ్ వచ్చినాక చూసిన తర్వాత నాకు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది అనమాట. తెలిసినప్పుడు అప్పుడు మీకు అనిపిస్తుంది. తల్లిదండ్రులు అప్పుడు అనుకుంటారు, వాళ్ళలాగా నాకు కొడుకుంటే ఎట్లా ఉండేవాడరా, మంచి జాబ్ వచ్చింది నాకు కొడుకు రాలేదని మీ ముందు అంటారు. మీ ముందు అంటే మీరు బాధపడతారని అట్లా ఉంటుంది తల్లిదండ్రులు. ఇంకా అట్లా ఉన్నాక తర్వాతనే గచ్చిపల్లిలో ఉండి వచ్చినప్పుడు రానాటి వాళ్ళు కూడా మాకు వచ్చాడు. అంటే మేము గచ్చిపల్లిలో జీపీఆర్ఎస్ క్వార్టర్స్లో ఉన్నాము సేవలో. అప్పుడు రానండి కవితలు అందరూ పరిచయం అయ్యారన్నమాట. పరిచయం అయ్యాడు ఆంటీ వాళ్ళు కూడా మాకు వచ్చారు. ఇంకోటి కూడా నేను ఈ విధంగా ఉండి ఈ స్థాయిలో ఉండి ఈ విధంగా జాబ్ వచ్చిందంటే ఫస్ట్ దేవుని కృప, తర్వాత విశ్వాసుల ప్రేమ, విశ్వాసులు ఇచ్చిన కానుకలతో నేను ఈ స్థాయిలో ఉన్నాను. మా డాడీకి అయితే ఇంతమంది విశ్వాసులు డబ్బులు చాలా ఇచ్చారు నా కోసం. అయితే బీటెక్ ఫస్ట్ ఇయర్లో అయితే నా బట్టలు నైట్ ఎవరు ఎత్తుకెళ్ళారు, మరి మనం ఉండాలి తెలియదు కానీ వాడు ఎత్తుకెళ్ళారు. మళ్ళీ విశ్వాసులకు ప్రేర్ చేసి డాడీ చెప్పగానే 10 జతలు నాకు దేవుడు ఇచ్చాడు. చూసావా ఎట్లా ఉండదో, దేవుడు ఆ విధంగా మనకు రక్షణ చేస్తాడు. కానీ విశ్వాసులు ప్రేమించి వాళ్ళు ఇచ్చిన కానుకల ద్వారా, తర్వాత విశ్వాసుల ప్రార్థన వల్ల, తర్వాత దేవుని కృప వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. అది కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లా అయిపోయిన తర్వాత
జాబ్లో జాయిన్ అయిన తర్వాత నా జాబ్లో కూడా దేవుడు చాలా మేలు చేశాడు. ప్రతి ఒక్కసారి కూడా బెస్ట్ అవార్డు, ఏదైనా బెస్ట్ క్యాష్ ఆఫీసర్ అవార్డు, బెస్ట్ ఎంప్లాయీ అవార్డు నా జీవితంలో దేవుడు చాలా ఇచ్చాడు. ఎప్పుడైనా కానీ మీరు యువకులు ఎప్పుడైనా కానీ దేవునికి నమ్మకం కలిగి ఉంటే దేవుడు ఎప్పుడైనా ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు. అది నమ్మకం ఉండాలి. ఎవరికి లేకపోయినా, తల్లిదండ్రులకు నమ్మకం లేకపోయినా పైన దేవుడు చూస్తున్నారని చెప్పేసి మీరు దేవునికి నమ్మకం ఉంటే చాలా చేస్తారు దేవుడు. అయిపోయిన తర్వాత ఇదంతా వచ్చిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ చూస్తున్నప్పుడు రానాంటి దగ్గర అడిగినప్పుడు రానాంటి మాకు చెప్పింది ఒక సంబంధం అని చెప్పేసి మీకు సంవత్సరం మీకు అంతా వెళ్ళినాడు. నా మ్యారేజ్ కూడా బాగా దేవుడు సక్సెస్ఫుల్గా చేశాడు. మేము చూశారు అంటున్నాడు. దేవుడు నా పక్షాన నాకైతే ఈ స్థాయిలో ఉన్నట్టు దేవుని కృపనే. నాకు ఫుడ్ లేని పరిస్థితులు, మా ఫ్రెండ్స్ అయితే ఒక ఫోన్ కొనిచ్చాడు, నాకు ఫోన్ లేదంటే మా సార్ అయితే 4,000 డబ్బులు ఇచ్చాడు ఫ్రీగా చదువుకోరని చెప్పి. బాగా చదువుతాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీరు బాగా చదివితే మీకు డబ్బులు ఏదో పేరుకు వస్తాయి. దేవుడు ఏదో పేరు అందరిని ప్రేరేపిస్తాడు. మనకు చదువు జ్ఞానం లేకపోతే ఎవరు మనం పట్టించుకోరు, ఎవరు మనకు విలువయ్యరు, ఎవరు మన సమాజంలో మన లెక్క చేయరు. మనం కూడా ఇతరులకు మాదిరిగా ఉండాలంటే దేవుని సంఘంలో మనం జ్ఞానం కలిగి తెలివి కలిగి జాబు సంపాదించుకొని ఒక స్థాయిలో ఉంటే మర్యాద వస్తుంది, అన్నీ వస్తాయి, మన బాధ్యతలు వస్తాయి, అన్నీ వస్తాయి. మనము అన్ని విధాలుగా చేసినా కానీ, దేవుని పరిచయం చేసినా కానీ మన జ్ఞానం సంపాదించుకోవాలి, జాబు సంపాదించుకోవాలి. దేవుని పరిచయం చేయాలి, దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. తర్వాత ఎవరో జ్ఞానం తెలుసుకోవాలి, దేవుని జ్ఞానం తెలుసుకోవాలి. కానీ మనం ఏంటంటే చాలామంది అనుకుంటారు కానీ మనం అంటే ఎక్కువ చేయాలి అంటే ఆశ ఉంటుంది కరెక్ట్. దేవుని సంఘంలో ఎక్కువ పరిచయం చేయాలి. అదేవిధంగా నీ స్టడీస్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువ దేవుని సంఘంలో పరిచయం చేస్తూ ఉంటే నీ స్టడీస్ అంతా బయట చేస్తూ ఉంటే లాస్ట్ నేను ఏమంటారు, వాడు చూడరా దేవుని నమ్ముకున్నారా, మనకు జాబ్ రాలేదనుకో, అప్పుడు దేవునికి అవమానకరమే. మీరు స్టడీ ఉండాలి, పరిచయం ఉండాలి. స్టడీలో మంచి ఎక్సెల్ మంచి జాబ్ వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా దేవుడు కనపరచబడతారు, మీ మమ్మీ డాడీ కనపరచబడతారు, సంఘంలో గౌరవం వస్తుంది, అన్నీ వస్తాయి. అట్లా మనము చూసుకోవాలన్నమాట. అట్లా అయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి అక్కడ తర్వాత కరోనా నా పరిస్థితి వస్తే పెద్ద ఘోరం అవ్వాలి. ఒక్కనే ఉంటా, ఏం తెలియదు. ఒకరోజు నైట్ అయితే అసలుకే ఒక ఆంటీ కర్రీ చేసి పెడతామా, మా సబ్ స్టాఫే, ఆమె కర్రీ చేసి పెడితే ఒకరోజు నైట్ తిన్నా, ఎగ్ కర్రీ తిన్నా ఏమంటే చెమ్మట కళ్ళు తిరిగి పడిపోయినా, ప్రభావం చనిపోయినా అనుకున్నా. అది నాది నేను అది లేదు. ఉదయం బతికి లేచిందంటే అప్పుడు అనుకున్నా నేను బతికినాని. అప్పుడు లేచి ప్రభా బతికిచ్చిన ప్రభావం అనుకున్నా. అది ఒకటి. తర్వాత మూడోసారి కరోనాలో అందరికీ కరోనా వచ్చినా మా స్టాఫ్లో నాకు రాలే. చూసావా, దేవుని కృపగా ఉంటారనమాట. దేవుడు నన్ను అయితే చాలా భద్రపరిచారు. ఆ నుంచి అక్కడ ఉన్న తర్వాత అక్కడ ఉండి మంచిగా వచ్చిన తర్వాత ఇక్కడ ఆ నుంచి మళ్ళా మీ పాటల వల్ల, సంఘ పాటల వల్ల ట్రాన్స్ఫర్ దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను ఏదంటే మళ్ళీ ఒంగోలుకి వచ్చాను. ఒంగోలు కూడా నా పేరుంటే అక్కడ దేవుని పిల్లల పరిచర్య అంగులు, మన జాన్స్బర్గ్ దగ్గర అంగులు అట్లా పరిచర్యకు వేసుకోకు అట్లా తిరిగి దాదాపు నేను 2 years ఉన్నా. ఎట్లా అయిందో నాకే అర్థం కాదు. ఆడ టైం అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత దేవుడి కృప వల్ల, మీ పాటల వల్ల, సంఘ పాటల వల్ల దేవుడు ట్రాన్స్ఫర్ కొత్తపల్లికి ఇచ్చాడు. తర్వాత మనము కొత్తపల్లికి ఇచ్చాడు. నాకు తర్వాత మాకు అదేంటంటే నా పక్షంలో దేవుడు చాలా చేయించుకోవాలి. నేనైతే చెప్పలేనమాట. నేనైతే ఒకప్పుడు కొన్ని పరిస్థితులు అయితే చెప్పుకోవాలంటే ఒకసారి ఉదయం టిఫిన్ చేసి 20 రూపాయలు పోతుంది. నైట్ సద్యానం నైట్ ఉంటే అది ఉదయాన్నే పెరుగు ప్యాటి కలుపుకొని మధ్యలాగా తాగేవారనమాట. అలాంటి పరిస్థితి నా పరిస్థితి. మా ఫ్రెండ్స్ కూడా అంత కష్టపడినందుకు దేవునికి నమ్మకం ఉన్నప్పుడు కొన్నిసార్లు సోదరులు వచ్చినాయి. దేవుడు నమ్ముకున్న తర్వాత జాబ్ రానప్పుడు ఆ సాధారణ వచ్చి అరే మీ ఫ్యామిలీ పైన అక్కడ స్విచ్ బోర్డులు ఉన్నాయినా అని చెప్తా అనమాట. చాలాసార్లు నన్ను చాలా టెంప్టేట్ చేశారు. ఎందుకు నీ బతుకు నీ జాబ్ రాలేదని. అనేక ఇలా లోకల్స్లో కూడా సొంత బంధువుల నుంచి కూడా, సొంత ఫ్రెండ్స్ గురించి కూడా అడిగేవారు, ఏదైనా నీకు జాబ్ రాలేదా ఎన్ని రోజులు అని చెప్పి. కానీ దేవుడు మా ఫ్రెండ్స్ అందరూ అన్నగానే వాళ్ళందరికీ జాబులు లేవు, కానీ వాళ్ళందరికీ వేరే వేరే బ్యాంకులు ఇచ్చారు. కానీ వాళ్ళే దేవుడు మయపరచబడ్డాడు. ఏమని, దేవుడు నీకు మంచి బ్యాంకులో జాబ్ ఇచ్చాడు. ఇంకొకటి మీకు చెప్పలేదు, మర్చిపోయాను. నాకు ఆపరేషన్ అయింది కదా, ఆపరేషన్ బయటికి వచ్చిన తర్వాత అక్కడ నా ఆపరేషన్ వల్ల దేవుడు మయపరచబడ్డాడు. సార్ మీ దేవుడు చాలా గొప్పవాడు సార్, మీ దేవుడు చాలా గొప్పవాడు సార్, మీ యొక్క కొడుకు పక్షాన నెరవేర్చారు సార్, మీ పాటను అంగీకరించారు సార్ అని డాక్టర్ అన్నిలే వాళ్ళే సాక్ష్యం ఇచ్చారు దేవుని గురించి. అది ఎప్పుడు సాక్ష్యం నమ్మకం వస్తుందంటే మనం దేవునికి నమ్మకంగా జీవించగలిగినప్పుడే అలా వస్తుందన్నమాట. దేవుడు అన్ని తప్పిస్తూ వచ్చాడు. ఇంకా నీకు చెప్పలేదు నేను,
మన జనవరి 4న బైక్లో వెళ్తున్నా, బైక్ నాది చిన్నగానే పోతుంది. అక్కడి నుంచి ముసలాయన వచ్చి నా బైక్ని కొట్టేశాడు. నాకేం కాలేదు, నాకు చిన్న కాలికి దెబ్బ తగిలింది. కానీ నేను ఎప్పుడు ఉదయాన్నే నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభా యెహోవా ఇంద్రుల చుట్టూ ఆయన దూత కావాలండి రక్షించు, ఎప్పుడు ఆయన ఇద్దరు కాపాడు వాడు కొనకుండా ఎదురువాడి రోజు ఉదయం సాయంత్రం ప్రే చేసుకుంటా పోయి వస్తాడు అనమాట. కానీ ఆయన కొట్టాడు. మళ్ళీ కొట్టిన తర్వాత ఆయన లేచి ఆయన చెప్పించిన ఆయన నా తప్పైంది అంటున్నాడు. వచ్చి లాస్ట్ నన్ను కొట్టేశాడు. నా బండికి అంటే లైట్ పలిపోయినాయి, కానీ కాదు. కానీ దేవుడు కూడా ఆ విధంగా చేస్తాడు మన పక్షాలు. నా విషయంలో ఎన్నో మేలు చేశాడు. ఏదైనా నేనేం చెప్పగలుగుతున్నా అంటే, పిల్లలకు ఎక్కువ వయసులో టెంప్టేషన్ ఉంటాయి. ఆ టెంప్టేషన్ ఓవర్కమ్ చేసి దేవుని దగ్గర ఉంటే ఎప్పుడైనా కానీ మీరు దేవుని దగ్గర ఫలిస్తారు. 4 విషయాలు చెప్తాను. 4 T's ఉంటాయన్నమాట. 4 T's అంటే ఒకటి దేవునికి టైం ఇవ్వాలి, ఒకటి మీ టాలెంట్, టీ అని ఇంకోటి అంటే టాలెంట్లు, మీ యొక్క టాలెంట్, మీ యొక్క తలాంతులు ఏమున్నాయి ఆ యొక్క దేవుని మందిరంలో కనపరచాలి. అదేవిధంగా మీ టాలెంట్ బయట కూడా రుజువుపరచాలి. తర్వాత ప్రెసిడెంట్ భౌతికంగా మీకు భౌతికంగా ఉన్నది వెళుతూ బంగారు గోళ్ళు నిలవచ్చు, కానీ ఇక్కడ ఆత్మీయత నీతిమంతుగా ఉండడం ఆ యొక్క ఇది ఇక్కడ ఉండాలి. తర్వాత మనం ఇట్లా చూసుకుంటామంటే దేవుడు అలా ఇచ్చినప్పుడు మనము దేవునికి నమ్మకంగా జీవిస్తే, నా జీవితంలో ఒక్కొక్కళ్ళు చాలా నేను అనుభవించిన నా జీవితంలో, నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఇక్కడ జాబ్ చేస్తున్నాను, మేమిద్దరం ఉన్నా అంటే ఓన్లీ దేవుని కృపనే, నాదేం లేదు, నిమిత్తం మాత్రమే. ఎందుకంటే ఆయన కృప లేదంటే మనం ఉండలేము. దేవుడు ప్రతి విషయం నాకు మాట్లాడవచ్చు. ఒకసారి నేను చూస్తూ ఉంటాను, బయట పోయి తిరుగుతూ ఉంటాను, అక్కడక్కడ పెయింట్ కొట్టే వాళ్ళు ఉంటాడు, అక్కడక్కడ పని పోయి ఉంటాడు. ప్రభా నాకు కూడా జాబ్ రాకపోతే ప్రభా నా పరిస్థితి అలాంటిగా చాలామంది కూడా పనికి పోయి అడిగిన తర్వాత వాళ్ళు ఈరోజు పని లేదు రేపు రావమంటారు అనమాట. అలాంటి స్థితి నాకు వచ్చింది ప్రభా. కానీ నేను నీ దగ్గర నమ్మకం రాని ప్రభా నన్ను హెచ్చించావు అని ఇప్పుడు ప్రే చేసుకుంటాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీరు దేవుడు హెచ్చించిన విధానం బట్టి నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా కానీ నీ మొదటి స్థితి గుర్తుపెట్టుకోవాలి. నేను యువకులు చెప్తున్నా, యువతులకు ఏంటంటే యంగ్స్టర్స్ అనేది వన్స్ ఒకసారి అప్పు అయిపోయినానుకో, అప్పు దగ్గర కూర్చొని అంటే ఒక స్థాయిలో కూర్చొని మీరు నాకు జాబ్ ఉంది అని అనొచ్చు. ఒకసారి దేవుడు మొత్తిననుకో అసలు మనం ఇక్కడ ఉండలేము. గుర్తుపెట్టుకోవాలి, మీ మొదటి స్థితి ఎలా ఉంటే ఆ స్థితిని గుర్తుపెట్టుకొని దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతగా జీవిస్తే దేవుడు నేను దేవుళ్ళు ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా నా జీవితంలో చాలా చేశాడు, చాలా థ్యాంక్స్. మీరు కూడా నా గురించి ప్రార్థన చేస్తున్నారు సంఘంలో. మా యొక్క ఫ్యామిలీ గురించి కూడా చేయండి, నా గురించి, శివుని గురించి, మా సంతానం గురించి. నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే వేలి కృప. ఒకసారి చాలామంది విశ్వాసం మా డాడీ ఇచ్చిన కానుకలు బట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆ మేలు మర్చిపోలేను. కానీ నాకేంటంటే బాధ, సేవకులు బాధ బట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ నేనేం చేయలేను, కానీ దేవుడికి బాగా చేస్తూ ఉంటాను. నేనేంటంటే మీరు మంచిగా దేవుడు ఉంటే మీకు యంగ్స్టర్కి ఏం చెప్పేదంటే మీరు టైం వేస్ట్ చేయదు. మీ టయాన్ని వేస్ట్ చేయకుండా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్లో మీరు సెటిల్ కావాలి. జాబ్లో సెటిల్ అయితే మీ తల్లిదండ్రులకు బాగా తగ్గిపోతుంది. నేను మా డాడీకి 5 years నేను భారంగా ఉన్నాను అనమాట. అదే గ్రాడ్యుయేషన్ అయిపోయిన జాబ్ ఉంటే మా డాడీకి 5 years టైం వేస్ట్ కాదు అని కాదనమాట. అట్లా వండుకోకుండా మీరు కూడా నా యొక్క సాక్ష్యాన్ని విన్నందుకు, అదేవిధంగా నా యొక్క సాక్ష్యం మీరు కొన్ని మంచి విషయాలు తీసుకొని మంచిగా చదువుకొని మంచి జాబ్ తీసుకొని దేవుని మయపరిచి దేవుని దగ్గర దేవుని ప్రజలైతుట మీరు నాలాగా సాక్షి చెప్పాలని దేవుని నామం పేరిట కోరుతున్నాను. థ్యాంక్ యూ. సాక్ష్యాన్ని విన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మరి ఎంత ప్రయాసపడ్డాడో, తండ్రి మాట వినని కారణాన్ని బట్టి 5 సంవత్సరాలు తన జీవితంలో వృధా అయింది. కాబట్టి తండ్రి చెప్పిన మాట విన్నప్పుడు దేవుడు నీకు ఎంతగానో దీవిస్తాడు. అందుకే మరి ఆ 5వ ఆజ్ఞ నీవు జీవించిన దేశంలో దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్టు నీ తండ్రిని సన్మానించు. ఎవరైతే తండ్రికి విలువనిస్తారో వారి మాటలు ఇవ్వడం, వారు గర్దించినా కొన్నిసార్లు నీ తప్పు లేకపోయినా నువ్వు గర్దించినా ఎదురు జవాబు చెప్పు. నా తప్పు లేదు, ఎందుకు కొడుతున్నావు అని ఎదురు జవాబు చెప్పు. లోపల నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి. అప్పుడు ఆ తల్లి ఎందుకు పొందుతారు. అంతేకాదు ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు. ఆయన చూస్తున్నాడు నీ క్రియలు, ఆయన నిన్ను హెచ్చించేది. ఆ తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా, అనేకుల ద్వారా మరి పోషింపబడుతూ వచ్చాడు, టీచర్స్ ద్వారా. మరి తన జీవితంలో ఈరోజు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన జీవితంలో, తన జీవితంలో ఏ కొరతలు అయితే ఉన్నాయో ఆ కొరతల్లో ఉండేవారిని ఆయన
అంతేకాదు జీవితంలో అవసరంగా సింధుని కూడా దేవుడు వచ్చాడు, మంచి ఆరోగ్య కుటుంబానికి అనుగ్రహించాడు. అక్కడ కూడా వారిద్దరు భార్య భర్తలుగా మరి ఎన్నో మేలైన కార్యాలు విశ్వాసం పట్ల, సేవకుల పట్ల, మరి అనేక చోట్ల మరి సహాయ కార్యక్రమాల్లో వారు వెళ్తారు. కాబట్టి దేశంలో ఉన్న యవనస్తులు, చిన్నలు, మరి మీరు మీ యొక్క స్టడీస్ లో ఎంతో నమ్మకంగా మొట్టమొదటిగా తల్లిదండ్రులకి విధేయత, ఆ తర్వాత దేవునికి విధేయత. ఆ దేవుడు తల్లిదండ్రులు మనం చూడలేదు కానీ దేవుని ఎదుట ఎల్లప్పుడూ ఉన్నాం. ఏదైనా ఎవరిని ఎదుట నేను నిలబడి ఉన్నాను. ఎలీషా మాట చెప్పాడు, మరి నీవు నేను కూడా నేను దేవుని ఎదుట ఉన్నా, ఇంత గౌరవమైన కార్యాలు నేను ఎట్లా చేయాలి? నీకు చీకటి కాదు కదా. దావీదు 39 దాని ప్రకారం మీ ప్రవర్తన సరి చేసుకోండి. మీ కంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులుగా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సరే, ఈ సాక్ష్యాలు, ఈ వాక్యాలు, ఈ క్విజులు ఇవన్నీ మీ కొరకే, మా కొరకు కాదు. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా అభివృద్ధి చెందాలా, దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలి. అది సరే. ఒక క్షణం మన హృదయాలను గమనించు. చేతులు సాక్ష్యాలు నేనేం చెప్పడం లేదు కానీ ఒక్క క్షణం మీ హృదయంలో దేవుడు ప్రేరణ ఇచ్చాడు. అది దేవుడితో విన్నవించుకుంది. మళ్ళా ఇష్టమైన వస్తుందో మౌనంగా ఒకరి వెళ్ళండి, ఒకరి వచ్చి మీ హృదయాలు ముఖ్యంగా ఎవరు వస్తాయండి? మహాప్రేమగల తండ్రి, జీవగల దేవా, గొప్పగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నాయనానికి అనేకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. అయ్యా, నిజమైన దేవుడు కాబట్టి నాయన, పరలోకమందున్న దేవుడు కాబట్టి నాయన, మీరే జాలి, ఘనత, మహిమ, ప్రభావం కలిగిన దేవా దేవుడు కాబట్టి నా తండ్రి. ఇక సాయంకాల సమయంలో తండ్రి వీటిలో సహాయం చేస్తూ వచ్చినావు ప్రభా. మరి నా తండ్రి నాయన ప్రభా, అందుకు నీ కొన్నాళ్ళు స్వస్థాలు చెల్లించుకున్నాను నాయన. నీ రాజులు మా వద్ద తీసుకొచ్చినందుకు నీ కొన్నాళ్ళు నా తండ్రి ప్రభా. నీ చిత్తం నా తండ్రి నాయన, తీమోతి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి ప్రభా, నీకు అనేకమైన స్తోత్రాలు స్వస్థాలు చెల్లించుకున్నాను నాయన. తన తల్లిదండ్రుల పట్ల నా తండ్రి, తన పట్ల నా తండ్రి నాయన, తన చదువు పట్ల పేద స్థితిలో ఉన్నప్పుడు తండ్రి నువ్వు ఎంతగా ఆదరిస్తూ వచ్చావు తండ్రి. ఎందుకంటే నాయన, తల్లిదండ్రులను ప్రేమించిన వారు దేవుని కూడా ప్రేమించగలుగుతారు. తల్లిదండ్రుని ప్రేమించలేని వాడు దేవుడు కూడా నా తండ్రిని ఎవరు అంటాడు. కాబట్టి తండ్రి, తిమోతి విషయంలో నువ్వు ఎంతగా సహాయం చేస్తూ తల్లిదండ్రికి లోబడి నాయన, నీకు లోబడి అయా తను తాను తగ్గించుకొని నా తండ్రి తన జీవితం సాగుతూ వచ్చాడు ప్రభా. శ్రమల్లో, నిందల్లో, బాధల్లో, శోధంలో అనేక నా తండ్రి వ్యాధి సమస్యలో బాధపడుతున్నప్పుడు తన వ్యాధిలో ఉన్న రోగ దయ్యాన్ని తొలగించి ప్రభా, మరి తన నా తండ్రి తన జీవితం అంతట్లో నువ్వు తోడ్పడి సహాయం చేసినందుకు ప్రభా నీకు వందనాలు నాయన. తన చదువులో కూడా నువ్వు తోడ్పడి సహాయం వచ్చావు నాయన. సహాయం చేసి ఇంతవరకు ప్రభా ఇంత స్థాయిలో నువ్వు ఉంచినందుకు ప్రభా నీకు వేలాది కోట్ల స్తుతులు శాస్త్రాలు చెల్లించుకున్నాను నాయన. ప్రభా, నా తండ్రి తిమోతి ఇచ్చిన సాక్ష్యం ప్రభా, అతని జీవితంలో చేసిన గొప్ప కార్యాలు బట్టి ఇక్కడ సాక్ష్యం విన్న యవనస్తులు వారు ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన వాళ్ళకి ఎలాగ నడుచుకోవాలన్న తండ్రి, ఏ స్థితికి నీకు లోబడి ఉంటారు, ఎలాగ నిన్ను తగ్గించుకొని ఉంటాను తండ్రి, ఎలాగ ప్రేమ కలిగి ఉండాలో నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నాయన, తిమోతి ద్వారా నువ్వు మాట్లాడుతూ వచ్చినావు నా తండ్రి. ప్రార్థన వల్ల సమస్తమును సాధ్యమైన సెలిచిన దేవుడు తండ్రి నాయన. యేసయ్య 54:10 పర్వతములు తొలితను, మెట్టలు తత్తులను నా కృప ఇచ్చిపోతుంది సెలిచిదేవా. అటువంటి గొప్ప ప్రేమను బట్టిన తండ్రి అయా తిమోతిని ప్రేమిస్తూ వచ్చినందుకు నాయన అయా నీకు అనేకమైన స్వస్థాలు చెల్లించుకున్నాను నా తండ్రి. ప్రభా, తన జీవితంలో తండ్రి రక్షించుకున్నావు ప్రభా. తన బాధను తన తండ్రిని వేడుకు బాధను చూసి నా తండ్రి
నాయన తన జీవితంలో గొప్ప కార్యం చేస్తొచ్చినందుకు నీ వందనాలు చూస్తారు చెల్లించుకున్నాను నాయన. అవుతాను నిజమైన దేవుడు కాబట్టి నా తండ్రి తను ప్రేమించవుతాడు, తండ్రిని ప్రేమించవుతాడు, ప్రేమించి తల్లిదండ్రులు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ప్రభా ఆ ఉద్యోగులు సాగుతూ నీ కృపను ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు నా తండ్రి నాయన. ప్రభు మన జీవితంలో తను నాయన అయా మన తన తిమోతి అయా జీవితంలో తను భాగస్వామికి ఇచ్చిన సింధును బట్టి నీకు వందనాలు చూస్తాను నా తండ్రి. మంచి గుణస్తురాలు భార్యలు ఇచ్చావు ప్రభా, నీకు అనేకమైన చూస్తాను తండ్రి ఆయన. మంచి అత్తమామ మంచి బామరులు అయా వంటని ఎంతో ప్రేమ కలిగిన వారు ప్రభా, మంచి కుటుంబం విశ్వాసమైన కుటుంబం ప్రభా, అటువంటి గొప్ప విశ్వాసం కుటుంబంలో తీసుకొచ్చావు తండ్రి అయ్యా. నీకు అనేకమైన చూస్తాను ఉన్నారు తండ్రి నాయన. అంతకంటే గొప్ప భాగ్యంగా ఏదెక్కడ ఉందా ప్రభా, అంతకంటే గొప్ప భాగ్యంగా వేరెక్కడ ఉందా తండ్రి, ఎక్కడ జరుగుతుందా ప్రభా అయ్యా. నీకు వందనాలు చూస్తాను తండ్రి. మరొకసారి వాళ్ళ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటండి. వారి దంపతుల జీవితం అయా దీవించి వాళ్ళకు మంచి అయా ఒక బహుమానాన్ని అరిగించమని మేము ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రతి ప్రార్థనలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రభా అనేక ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఒక మంచి బహుమానం తండ్రి నాయన, ఒక మంచి పండుగ ప్రభా నా తండ్రి నాయన. అది నీ కృపయే తండ్రి నాయన నా తండ్రి, అది నీతోనైతే ఎవరితో కాదు ప్రభా నా తండ్రి. అది ఒక్కరు కూడా వాళ్ళ జీవితాల్లో ప్రసాదించినారు తండ్రి. వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా ఈ సాక్ష్యాన్ని ప్రభావ మీరే దీవించి ఆస్వాదించమని వీళ్ళ వారికి నా తండ్రి ఇక్కడ వచ్చిన వారికి అందరికీ ఆ సాక్ష్యం కలిగి అనేకలు గ్రహించినట్టు నా తండ్రి ఆయన వాళ్ళంతా తను తాను తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించడానికి నా తండ్రి నీ గొప్ప కార్యాలు జరిగించి సహాయం దయచేయబడి మా ఆలస్యకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీనంగా వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన తిమోతి సింధులకును మరి యవనస్తులైన బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. खुदावन यीशु मसीह की